వెల్కమ్ టు CSP 24/7. ఇంత కూడా పీకలేరు, ఏందో పీకుతారంట. ఇప్పుడు పీకలే, మొన్న పీకలేకపోయారు. మీ గవర్నమెంట్ నా కరెక్షన్నే పీకలేని వాళ్ళు ఇప్పుడు పీకడానికి వస్తారట. రా చూద్దాం, రా కాకనుకోవద్దు. నేను రెడీగా ఉన్నా. చెప్పు, డేట్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? టైం నేను చెప్తావా, నువ్వు చెప్తావంట. నేను ఒంటరిగా వస్తాను నా కార్యకర్తలతో. నువ్వు నీ జగన్తో వస్తావా, ఎవరితో వస్తావు? రా చూసుకుందాం. నీ నిజాయితీ, నీ నీతి ఏందో నాన్ని చూపిస్తా. నా నిజాయితీ నేను ప్రూఫ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. సంస్కారంగా బిహేవ్ చేయకపోతే కబడ్దార్ ఇంకొకసారి కావలికంటూ అడుగు పెడితే కావలి ఎంట్రన్స్లోనే ముందు ఇంజనీరింగ్ కాలేజ్ పరిశీలించుకుంటారా? ముందు నీ ఓడి బతుకులు మార్చి అప్పుడు మా గురించి మాట్లాడు. కాకానుకోవద్దరడి తగుదనమ్మాన్ని వచ్చి మాట్లాడాను. ఇంకొక ఆయన ఉన్నాడు, నంగిలాగా మాట్లాడుతున్నాడు. అయినరే అని అంత ఆడంగల లక్షణాలు నువ్వేందే నాకు ఆడంగల లక్షణాలు నువ్వే నా గురించి మాట్లాడు. నాది పౌరుషానికి మారిపోయారు. కావ్య అంటే పౌరుషం, గుర్తుపెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి. మీరేంది నన్ను బీకేది? సంస్కారంగా మాట్లాడండి, సంస్కారంగా మాట్లాడండి. మీరు అనుకుంటున్నారు ఇది నిప్పు, ఇది నిప్పు ఎవరికి లొంగదు, ఎవరికి లొంగదు. ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు. మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది. 2021 సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిమ్స్ అతని పేరు సుబాని అని అతను కావలికి ఎంటర్ అయ్యాడు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే. ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా 300 మీటర్ల దూరంలో అతను ఈ రోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీస్ ఓపెన్ చేశాడు. ఆనాడు ఉన్న సిఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు. ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషనర్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు. నిన్నటి ఎలక్షన్లో వాడి చేత 3 కోట్ల చందా తీసుకున్నావు. నువ్వు 3 కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు. జైల్లో ఉన్నాడు. వాడు చెప్పిన రికార్డులన్నీ ఉన్నాయి. ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున 10 రూపాయలు వడ్డీ చూపించి, నెలకి 10 రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది. కావల్లో 70 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు 31 కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే 5,97,00,000 రూపాయల బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేయించా. 8 కోట్ల రూపాయల ఆస్తిని సీజ్ చేపిస్తే ఈరోజు 14 కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేపించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంపించేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది నీ హయాంలో. నీకు చందా, ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు. నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు. నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు. అయ్యా కాకాని గోవర్ధన్ గారు, నీతిమంతుడైన కాకాని గోవర్ధన్ గారు, ఎస్వి రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాకాని గోవర్ధన్ గారు, ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన. ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి హయాంలో జరిగింది, ఎవరి హయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ప్రతాప్ రెడ్డి అనుచరులు, వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన. ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను. ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి వెనకుండా ఇప్పుడు నడిపించారో ఒక్కసారి ఇద్దరం కూర్చున్నారా? రా నాయన కావలికి రా, రమ్మనే పిలుస్తున్నావు. నేను కాకుమూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలరు నాయన. జగన్ కూడా తీసుకురా. నీ అవినీతి బాగోతాం, నీ మిత్రుడు బాగోతాం, లిక్కర కేసుల నుంచి ఓపెన్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానైనా. నేను ప్రజాక్షేత్రంలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత కక్షలు కార్పణ్యాలకు తావు లేకుండా సేవ చేయాలని వచ్చా. సేవ చేద్దామని చూస్తుంటే మీకు కావాల్సింది సేవ కాదు, ప్రజల్ని రెచ్చగొట్టాలి, ప్రజలకి లేదో లేనిపోని చెప్పి మాలో అనైక్యతను తేవడానికి ప్రయత్నం చేస్తున్నారో తెలిసినప్పటికీ కూడా 1.5 సంవత్సరం నుంచి చాలా సహనంతో వెయిట్ చేశా. ఇక్కడి నుంచి ఆగే ప్రసక్తి లేదు. ఆగం కూడా. మేమంటూ తప్పు చేయం, ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. కానీ మీరంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు. గంజాయి అమ్మాడు, సిగ్గులేదా? గంజాయి అమ్మాడు, కావాలి అమ్మలేదా? సేతు అనే రౌడీని పెట్టి అమ్మలేదా? చందు అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా? ప్రసన్న కుమార్ అనేవాడిని పెట్టుకొని అమ్మలేదా? ఆఖరికి గంజాయి అమ్ముకున్న బతుకాయా మీ బతుకులు? మీరా మా గురించి మాట్లాడేది? మీ మిత్రుడు లిక్కర్ అన్నారే, ఈరోజు లిక్కర్ ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో డంప్ ఉంది. ఎస్, నేను దానికి కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ కేసులో జైలు పాలైన సుకుమార్ రెడ్డి మీ పార్టీ వాడే, తీసుకొచ్చి వాడి చేత చెప్పించండి. జగదీష్ రెడ్డి మీ పార్టీ వాళ్ళే. వాళ్ళిద్దరే రేత్రిపూట ప్రొక్లైన్లో పెట్టి గుంట దవ్వి డంపులో
లిక్కర్ దాచిపెట్టింది 3 లోడ్ల లిక్కర్ను దాచిపెట్టింది సరస్వతి ఆలయానికి చిహ్నమైన ఇంజనీరింగ్ కాలేజ్ దాచిపెట్టారా? నీకు ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కాకానికి ఉంది. ఆయన లిక్కర్ కేసులో ముద్ద, నువ్వు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు కావలికి వచ్చి తగుదనమ్మా నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. నీకు నిజాయితీ పరుడు అయితే నీ అనుంగ శిష్యులందరూ తీసుకురండి, ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర కూర్చుందాం, ఇంజనీరింగ్ కాలేజ్ డంప్ తీద్దాం. ఇంజనీరింగ్ కాలేజీ కానీ స్టార్ట్ చేసి ఆఖరిలో కావ్య కృష్ణాటికి సంబంధించినటువంటి క్వారీలో కూడా నేను రికార్డ్స్ చూపించడానికి సిద్ధంగా ఉన్నా. రికార్డ్స్లు పరిశీలించిన తర్వాత ఈ ఒరిజినల్ తేలిన రోజున ఏం చెప్తావు ఇప్పుడు చెప్పి నువ్వు కావలికి రమ్మని సందర్భంగా నేను కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నీతి మాలిన పనులు చేసిన మీరా మా గురించి మాట్లాడేది? హక్కు ఉందా? సిగ్గుందా? పద్ధతి ఉందా? న్యాయం ఉందా? మాట్లాడడానికి సంస్కారం నేర్చుకో. కాలేజీలు నడుపుతున్నారంటే ఆ నడిపే వ్యక్తికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరు కాలేజీలు పెట్టి నడిపేవాళ్ళు ఇక్కడికి వచ్చి నిద్రలేసి అబద్ధాలు మాట్లాడటం, లేనిపోని నిందలేయటం, క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతుంటే సహించే ప్రసక్తి లేదు. ఒకటే, మా అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నిరంతరం కూడా అభివృద్ధి మీద మేము కాంక్ష పెట్టుకొని ఉన్నాం. నిరంతరం అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం. ఒకవైపున సంక్షేమాలు, ఇంకోవైపున అభివృద్ధి జరుగుతుంటే చూసి ఓర్వలేక ఎప్పుడు మీ పార్టీ ఏమైపోద్దో తెలియక వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితులు ఉన్నటువంటి వాటిల్లో అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.